హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12-13 ఫిబ్రవరి 2025కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఓకే, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనా. రెగ్యులర్గా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయబడతాయి, ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 1. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన ఉక్కు మరియు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఫ్రమ్ విచ్ డేట్ విల్ ద 25% టారిఫ్ ఆన్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ అనౌన్స్డ్ బై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్? ఏ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుందండి? మన దేశం పైన కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ బి, మార్చి 4, 2025 నుంచి అమల్లోకి వస్తుందండి. మరి అమెరికా అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి అతిపెద్ద అంతర్జాతీయ నిర్ణయంగా దీన్ని అయితే చెప్పుకోవచ్చండి. ఓకేనా. ముఖ్యంగా మన దేశం నుంచి అల్యూమినియం మరియు ఉక్కు వంటివి చాలా పెద్ద మొత్తంలో అమెరికాకి ఎగుమతి అవుతూ ఉంటాయి. ఓకేనా. దానిపైన సుంకం విధించడంతో మన యొక్క మరి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, అదైతే తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా అన్ని ఉక్కు మరియు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఈ చర్చ మార్చి 4, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం మునుపటి దేశ నిర్దిష్ట మినహాయింపులను తొలగిస్తుంది. కెనడా, బ్రెజిల్, మెక్సికో మరియు దక్షిణ కొరియా వంటి కీలక ఎగుమతిదారులపై ప్రభావం చూపుతుంది. సుంకం విధానాలను సరళీకృతం చేయడానికి, దేశీయ ఉత్పత్తిని పెంచడానికి మరియు విదేశీ డంపింగ్ ఆందోళనను పరిష్కరించడానికి పరిపాలన దీనిని ఒక దిశగా రూపొందించింది. ఈ ప్రకటన ట్రంప్ యొక్క మొదటి పదవి కాలాన్ని కలిగి ఉన్న రక్షణవాద వాణిజ్య విధానాలను తిరిగి రావడానికైతే ఇది మరి ఒక ముఖ్యమైన అంశంగా అయితే నిలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు ఐఐటి మద్రాస్ కలిసి అభివృద్ధి చేసిన స్వదేశీ RISC-V మైక్రో ప్రాసెసర్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండిజినియస్ RISC-V మైక్రో ప్రాసెసర్ డెవలప్డ్ బై ఇస్రో అండ్ ఐఐటి మద్రాస్? పేరేంటండి? ఆప్షన్ సి, IRIS. చూద్దాం వివరాలు. అంతరిక్ష సాంకేతికతలో స్వావలంబన దిశగా గణనీయమైన పురోగతిలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ దీంతో కలిసి IRIS స్పేస్ అప్లికేషన్ కోసం స్వదేశీ RISC-V మైక్రో ప్రాసెసర్ అయినటువంటి ఈ పేరుతో స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ను అభివృద్ధి చేసి విజయవంతంగా బూట్ చేశాయి. మరి ఈ అభివృద్ధి కీలక రంగాలలో విదేశీ సాంకేతికతపై ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ చొరవతో జతకట్టడాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. పంకజ్ అద్వానీ తన 36వ జాతీయ టైటిల్ను ఏ క్లబ్లో గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ అండి. వే డిడ్ పంకజ్ అద్వానీ విన్స్ ఇస్ 36th నేషనల్ టైటిల్? ఆప్షన్ సి అండి, యశ్వంత్ క్లబ్లో అండి. ఓకే, చూద్దాం. భారతదేశం యొక్క అత్యంత అలంకరించబడిన క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ యశ్వంత్ క్లబ్లో
తన 36వ జాతీయ టైటిల్ను మరియు 10వ పురుషుల స్నూకర్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. మరి నైపుణ్యం మరియు సంకల్పం యొక్క ఆధిపత్య ప్రదర్శనలో అతను ఫైనల్లో బ్రిజేష్ ధమానీని ఓడించారు. అంతకుముందు గ్రూప్ స్టేజ్ ఓటమి తర్వాత పట్టికలను మార్చారు. అతని విజయం రాబోయే అంతర్జాతీయ ఛాంపియన్షిప్లలో అతని స్థానాన్ని నిర్ధారిస్తుంది. అత్యుత్తమ క్యూ స్పోర్ట్స్ అథ్లెట్గా అతని వారసత్వాన్ని బలోపేతము చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 అవినీతి పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారము భారతదేశము క్రింది ఏ స్థానం పొందింది? అకార్డింగ్ టు ద 2024 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, సిపిఐ అంటారు దీన్ని. మరి వాట్ ర్యాంక్ డిడ్ ఇండియా అచీవ్? ఆప్షన్ బి అండి, 96వ స్థానంలో నిలిచిందండి. అవినీతి అనేది ఒక ముఖ్యమైన ప్రపంచ సవాలుగా మిగిలిపోయింది. ఇది పాలన, ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 భారతదేశము 180 దేశాలలో 96వ స్థానంలో నిలిచింది. మరి 38 స్కోరుతో 2023లో 39 మరియు 2022లో 40కి క్షీణించింది. సిపిఐ దేశాల అంచనా వేసింది ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఈజిప్ట్ దేశాల ఉమ్మడి ప్రత్యేక దళాల వ్యాయామం సైక్లోన్ 3 3వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? వేర్ వాజ్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ది జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 3 బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్ కండక్టెడ్? ఎక్కడండి? ఆప్షన్ బి, మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్. ఓకే, రాజస్థాన్లో. చూద్దాం. భారతదేశం మరియు ఈజిప్ట్ తమ ఉమ్మడి ప్రత్యేక దళాల వ్యాయామం సైక్లోన్ 3 యొక్క 3వ ఎడిషన్ను రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభించాయి. ఫిబ్రవరి 10 నుంచి 23, 2025 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ వ్యాయామం రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారంలో కీలకమైన భాగము. ఇది జనవరి 2024లో ఈజిప్టులో జరిగిన 2వ ఎడిషన్ను అనుసరిస్తుంది మరియు వారి ప్రత్యేక దళాల మధ్య పరస్పర చర్య మరియు వ్యూహాత్మక సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్తో కలిసి ఇటీవల విడుదల చేసిన విధాన నివేదిక ఏ అంశంపై దృష్టి సారించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నాణ్యత మరియు అభివృద్ధి, క్వాలిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్. ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడం పేరుతో విధాన నివేదికను ప్రారంభించింది. నీతి ఆయోగ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి చెందిన ముఖ్య అధికారులతో పాటు వైస్ చైర్మన్ సుమన్ భేరి విడుదల చేసిన ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై దృష్టి సారించిన మొట్టమొదటి విధాన పత్రము. ఇది గత దశాబ్దంలో నాణ్యత, నిధులు, పాలన మరియు ఉపాధి వంటి కీలక అంశాలపై వివరణాత్మక, పరిణామాత్మక విశ్లేషణను అందిస్తుంది. ఎన్ఈపీ అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లక్ష్యాలు మరియు వీక్షిత్ భారత్ 2047 కోసము భారతదేశం యొక్క దర్శనీయకతతో సమలేఖనం చేస్తూ భారతదేశ ఉన్నత విద్యారంగాన్ని మెరుగుపరచడానికి దాదాపు 80 విధాన సిఫారసులు మరియు వ్యూహాత్మక రోడ్ మ్యాప్ను నివేదిక అందచేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 11, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అధ్యక్షురాలిగా ద్రౌపది ముర్ము గారు ప్రారంభించిన యునానీ వైద్యంపై అంతర్జాతీయ సదస్సు ఏ పేరుతో జరిగింది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యునానీ మెడిసిన్ ఇనాగ్రేటెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ February 11, 2025 ఎట్ విజ్ఞాన్ భవన్ ఇన్ న్యూఢిల్లీ? ఏ పేరుతో ప్రారంభించారండి? ఆప్షన్ బి, ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్స్ ఫర్ యునానీ మెడిసిన్ ఇన్నోవేషన్స్, ఏ వే ఫార్వర్డ్. ఇంపార్టెంట్ అండి. చూద్దాం. ఫిబ్రవరి 11, 2025న ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ నిర్వహించిన యునానీ వైద్యంపై అంతర్జాతీయ సదస్సును న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్స్ కోసం యునానీ మెడిసిన్ ఇన్నోవేషన్స్, ఏ వే ఫార్వర్డ్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం యునానీ డే వేడుకలను గుర్తు చేసింది మరియు సమకాలీన ఆరోగ్య సంరక్షణలో యునానీ వైద్యం యొక్క దృష్టి సారించింది పాత్రపై. ఓకే, నెక్స్ట్ వన్,
భారత ఒలింపిక్ సంఘము 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. Which state has been selected by the Indian Olympic Association to host the 39th National Games? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మేఘాలయ. ఓకే, ఫిబ్రవరి లేదా మార్చ్ 2027లో మేఘాలయ 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లుగా భారత ఒలింపిక్ సంఘము అధికారికంగా ప్రకటించింది. ఐఓఏ అధ్యక్షురాలు పిటి ఉషా ఈ నిర్ణయాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మాకు తెలియజేశారు. ఇది ఈశాన్య రాష్ట్రానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. తదుపరి హోస్ట్గా హాల్ద్వానీలోని ఉత్తరాఖండ్లో జరిగే 38వ జాతీయ క్రీడల ముగింపు వేడుకలలో మేఘాలయ ఐఓఏ జెండాను అందుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది పిఎం ఆశా పథకం క్రింద రైతులకు ధరల హెచ్చుతగ్గుల సమయంలో మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన ముఖ్యమైన కార్యక్రమం. ఈ పథకం ప్రధానంగా ఏ విధమైన వస్తువులకు లక్ష్యంగా ఉంటుంది? అండర్ ద పిఎం ఆశా స్కీమ్, ద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ సపోర్టింగ్ farmers during price fluctuations. What type of products does this scheme primarily target? ఏ వస్తువులపైన టార్గెట్ చేస్తుందండి మరి ప్రధానంగా అంటే ఆప్షన్ ఏ, పాడైపోయే వ్యవసాయ వస్తువులు. అంటే త్వరగా పెరిషబుల్ ఉంటాయి కదండి, అంటే త్వరగా పాడైపోతాయి కొన్ని వస్తువులు, వాటిపైన అయితే టార్గెట్ చేయబోతుంది. చూద్దాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది పిఎం ఆశా పథకం క్రింద పాడైపోయే వ్యవసాయ వస్తువుల ధరల హెచ్చు తగ్గుల సమయంలో రైతులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన ముఖ్యమైన కార్యక్రమం. మరి మార్కెట్ ధరలు తగ్గినప్పుడు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ పథకము సక్రియం చేయబడుతుంది. రైతులు తమ ఉత్పత్తులను కష్ట ధరలకు విక్రయించాల్సిన అవసరం లేకుండా ఈ యంత్రాంగం నిర్ధారిస్తుంది. ఎంఐఎస్ యొక్క ముఖ్య లక్షణాలు: బంపర్ పంట సీజన్లో ధరల తగ్గుబడి నుండి రైతులను రక్షించడానికి ఎంఐఎస్ రూపొందించబడింది, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది ప్రత్యేకంగా టమాటాలు, ఉల్లిపాయలు మరియు బంగాళాదుంపలు వంటి పాడైపోయే వస్తువులను లక్ష్యంగా చేసుకుంటుంది. మరి పథకం కనీస ధర తగ్గింపు థ్రెషోల్డ్తో సహా నిర్దిష్ట పరిస్థితులలో పనిచేస్తుంది. ప్రభుత్వం దాని ప్రభావాన్ని పెంచడానికి మార్గదర్శకాలను సవరించింది. సేకరణ పరిమితులు మరియు సౌకర్యవంతమైన చెల్లింపు పద్ధతులను పెంచడానికి ఇది అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13న జరుపుకునే జాతీయ మహిళా దినోత్సవం మరి స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి మరియు సంఘ సంస్కర్త అయిన సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటారు. ఆమెకు ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఏ పేరుందండి ఇంకా వారికి? చూద్దాం. ఎవ్రీ ఇయర్ ఆన్ February 13, ఇండియా సెలబ్రేట్స్ నేషనల్ ఉమెన్స్ డే ఇన్ హానర్ ఆఫ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్, సో పోయిట్స్ అండ్ సోషల్ రిఫార్మర్ సరోజిని నాయుడు. బై విచ్ నేమ్ షీ ఈస్ ఫేమస్లీ నోన్? ఏ పేరుతో వీరు ప్రసిద్ధి చెందారండి? నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశపు కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి మరియు సంఘ సంస్కర్త అయిన సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకొని భారతదేశము జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు వీరిని. మరి సరోజిని నాయుడు గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కీలక వ్యక్తి మరియు మహిళల హక్కులు మరియు లింగ సమానత్వం కోసం బలమైన న్యాయవాది. మరి ఈరోజు భారతదేశ చరిత్రకు ఆమె చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా పనిచేస్తుంది. మరియు మహిళా సాధికారత, నాయకత్వం మరియు సమాన అవకాశాలను ప్రోత్సహిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9, 2025 వరకు పాకిస్తాన్ మరియు దుబాయ్లలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఎవరైనా అధికారిక ఈవెంట్ అంబాసిడర్గా నియమించారు? Who has been appointed as the official event ambassador for the ICC Champions Trophy to be held from February 19 to March 9, 2025 in Pakistan and Dubai? ఎవరండి? శిఖర్ ధవాన్. ఓకే, చూద్దాం. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9, 2025 వరకు పాకిస్తాన్ మరియు దుబాయ్లలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది. ఉత్సాహాన్ని జోడిస్తూ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం 4 అధికారిక ఈవెంట్ అంబాసిడర్లలో ఒకరిగా భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవాన్ పేరు పెట్టారు. గతంలో కొన్ని చిరస్మరణీయమైన
క్షణాలను చూసిన ఈ టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితమైన క్రికెట్ యాక్షన్ను అందించడానికి సిద్ధంగా ఉంది. మరియు ధవాన్ అంబాసిడర్గా పాల్గొనడం అభిమానులకు అదనపు చమత్కారాన్ని అయితే జోడిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఐసీసీ జనవరి 2025 కోసం ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ఫర్ జనవరి 2025 ఫ్రమ్ ఐసీసీ? సో జోమెరల్ వారికన్ వెస్టిండీస్ మరియు బెత్ మూనీ ఆస్ట్రేలియా. ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ ఏ, జోమెరల్ వారికన్ వెస్టిండీస్ మరియు బెత్ మూనీ ఆస్ట్రేలియాకి అయితే రావడము జరిగింది. చూద్దాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జనవరి 2025 కోసం ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ను ప్రకటించింది. వారి అత్యుత్తమ ప్రదర్శనలకు జోమెల్ వారికన్ వెస్టిండీస్ మరియు బెత్ మూనీ ఆస్ట్రేలియాలను గుర్తిస్తున్నారు. వారికన్ యొక్క అద్భుతమైన స్పిన్ బౌలింగ్ పాకిస్తాన్లో వెస్టిండీస్ యొక్క చారిత్రాత్మక టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అతనికి మొదటి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును లభించింది. మరి ఇంతలో మూనీ యొక్క పేలుడ్ బ్యాటింగ్ అంటే బ్లాస్టింగ్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా యొక్క ఆధిపత్య యాషెస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెకు ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ టైటిల్ కూడా అందజేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో స్వదేశీ RISCV కంట్రోలర్ను అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి? విచ్ ఆర్గనైజేషన్స్ డెవలప్డ్ ద ఇండిజినియస్ RISCV కంట్రోలర్ ఇన్ ఇండియా? ఎవరు రూపొందించారండి? ఆప్షన్ ఏ అండి, ఐఐటి మద్రాస్ మరియు ఇస్రో. ఓకే, ఐఐటి మద్రాస్ మరియు ఇస్రోలు రెండు కలిసి దీన్ని రూపొందించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సెమీ కండక్టర్ టెక్నాలజీలో మైలురాయిని సాధించాయి. వారు IRIS స్పేస్ అప్లికేషన్ కోసం స్వదేశీ IRSCV కంట్రోలర్ అనే ఏరోస్పేస్ నాణ్యత శక్తి ఆధారిత సెమీ కండక్టర్ చిప్ను అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రాజెక్టు టెక్నాలజీలో స్వావలంబనను ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క విస్తృత చొరవలో భాగము మరియు ఆత్మనిర్భర్ భారత్ మిషన్తో జతకట్టడం కూడా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధిని ఎదుర్కొనేందుకు బయోవెచ్ అభివృద్ధి చేసిన టీకా లంపీ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వ్యాక్సిన్ lumpy vaccine developed by BioVet to combat lumpy skin disease? ఏంటండి మరి ఆన్సర్? ఆప్షన్ ఏ అండి. ఇది ప్రపంచంలో మొట్టమొదటి డిఫరెన్షియేటింగ్ ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ టీకా యానిమల్ మార్కర్ వ్యాక్సిన్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. వరల్డ్లో ఫస్ట్ టైం అండి ఇలాంటిది. సో లంపీ స్కిన్ డిసీజ్ భారతదేశంలో పశువుల ఆరోగ్యానికి మరియు పాడి పరిశ్రమకు ముప్పు కలిగిస్తుంది. పశువులకు వచ్చే వ్యాధి అండి. మరి బయోవెచ్ అభివృద్ధి చేసిన టీకా లంపీ వ్యాక్సిన్ యొక్క ఇటీవలి ఆమోదం ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో చాలా ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. ఈ వ్యాక్సిన్ ప్రపంచంలోని మొట్టమొదటి డిఫరెన్షియేటింగ్ ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ టీకా యానిమల్స్ మార్కర్ వ్యాక్సిన్గా గుర్తించదగినది. ఇది వ్యాధి నిఘాను మెరుగుపరచడం మరియు వ్యాధి సోకిన మరియు టీకాలు వేసిన పశువుల నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి యొక్క కొత్త 15 పాయింట్ల కార్యక్రమం ప్రధానంగా ఏ వర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతిని లక్ష్యంగా ఉంచుతుంది? 5 పాయింట్ స్కీమ్ అంటారండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారండి. చూద్దాం. Which social economic group does the government of India's newly launched Prime Minister's 15 points program mainly target for improvement? ఎవరిదండి? ఆప్షన్ ఏ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం. చూద్దాం. ప్రధానమంత్రి యొక్క కొత్త 15 పాయింట్ల కార్యక్రమం భారతదేశంలోని మైనారిటీ వర్గాలకు మద్దతునివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. ఇది 6 నోటిఫైడ్ మైనారిటీ సమూహాల సామాజిక ఆర్థిక అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుంది. ఈ సమూహాలలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు ఉన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఉపాధి మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ వర్గాలకు సమాన అవకాశాలను నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్. 2025 సంవత్సరంలో తెలంగాణలో వన మహోత్సవం కార్యక్రమంలో నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించిన మొక్కల సంఖ్య ఎంత?
వాట్ ఈస్ ద టార్గెట్ నంబర్ ఆఫ్ sampling to be planted in the తెలంగాణ వన మహోత్సవం ప్రోగ్రామ్ ఫర్ ద ఇయర్ 2025? ఎన్ని మొక్కలండి? ఆన్సర్ ఆప్షన్ సి 18.03 కోట్ల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా అయితే నిర్ణయించడం జరిగింది ఈ యొక్క వన మహోత్సవం ప్రోగ్రాంలో. తెలంగాణలో పచ్చదనాన్ని పెంచే వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యం ఖరారైంది. 2025 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం, అటవీ శాఖ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ బి షఫీయుల్లా, జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండిఏతో పాటు వివిధ శాఖల అధికారులు బుధవారం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. 2024 సంవత్సరము వన మహోత్సవం కార్యక్రమంలో 20.02 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 18.66 కోట్లు అంటే 93% మొక్కలు నాటినట్లుగా అటవీ శాఖ అధికారులు అయితే నిర్ణయించడం చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ఇస్కాండర్ M వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ఇస్కాండర్ M టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్? ఎవరండి? రష్యా. ప్రసాద్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ప్రసాద్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ బి అండి, పర్యాటక మంత్రిత్వ శాఖ. వార్తల్లో కనిపించే బయోస్పిలస్ భారతికస్ ఏ జాతికి చెందినది? బయోస్పిలియస్ భారతికస్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ బిలాంగ్స్ టు విచ్ స్పీసీస్? ఆప్షన్స్ అండి, వాటర్ ప్లీ అండి ఇది. ఇటీవల విజయదుర్గ్ అని పేరు మార్చబడిన ఫోర్ట్ విలియం ఏ భారతీయ నగరం? విచ్ ఇండియన్ సిటీ home to the Fort William recently named of Vijayadurg? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కోల్కతాలో ఉందండి పోర్ట్ విలియం కోట ఇది. ఓకే, నెక్స్ట్. ఇటీవల వార్తల్లో కనిపించిన స్ట్రైకర్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద స్ట్రైకర్ దాట్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్? ఆప్షన్ బి అండి, పదాతి దళ పోరాట వాహనమే ఈ యొక్క స్ట్రైకర్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.